రిలీజ్ చేసిన లెటర్లో రా ఎన్టీఆర్ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అధికారం లేదు, ఏ ప్రకటన అయినా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది, ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది, అభిమాన సంఘాల పేరుతో ఎన్టీఆర్ పేరును చెడగొట్టొద్దు, ఫేక్ అసోసియేషన్లతో ధారక్ పేరును బదనాం చేస్తే ఊరుకోం, ఎన్టీఆర్ పేరుతో ఎవరు డొనేషన్లు ఇవ్వద్దు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఒకటి, సరే మీరు ఇంటెన్షనల్గా చేసినా చేయకపోయినా కొంత ఎన్టీఆర్ అయితే బదనాం అయ్యాడు, ఏదో జరిగిపోతుంది ఎన్టీఆర్ చేపిస్తున్నాడు లేదా ఎన్టీఆర్ వాడుకుని ఎవరో చేస్తున్నారు సంథింగ్ బదనాం అయ్యాడు ఒకటి. రెండోది ఎన్టీఆర్ పేరుతో డొనేషన్లు ఇవ్వద్దు అని అంటే మీరు ఎక్కడన్నా డొనేషన్లు కలెక్ట్ చేయడం అలాంటిది ఏమైనా జరిగిందా? అదే సార్, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది. తప్పకుండా మీ వేదిక ద్వారా 10 మందికి తెలుస్తుందంటే చాలా ఆనందకరంగా ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సార్ 2021 డెక్కన్ క్రానికల్ మీడియా తెలుసు కదా సార్ మీకు, పత్రిక. వాళ్ళు ఏం రాశారంటే, మీకు పంపిస్తాను, ద వెబ్సైట్ ఈస్ కంప్లీట్లీ రూపీ ఫ్రీ వెబ్సైట్, ఇక్కడెక్కడ డబ్బుతో లింక్ లేదని క్లియర్ గా ఎంత పెద్ద ఆర్టికల్ రాశారు మన గురించి 5 సంవత్సరాల క్రితం. తర్వాత పోతే ఇది ఎక్కడ మొదలైందంటే, ఈ డొనేషన్లు అనేది మేము జోబులు దుబ్బేస్తున్నాం, మేము డబ్బులు తీసుకుంటున్నాం, మాకు ఎక్కడ స్టార్ట్ చేశారంటే, మొన్న మేము ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ వదిలేము సార్, ఊరువాడ అని పోస్ట్ వదిలి 100 కోట్ల రూపాయల సేవాయజ్ఞం నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో త్వరలో వస్తున్నామని 12 సార్, అంటే బర్త్డేకి ఒక వారం ముందు చేశాం సార్. చేసిన తర్వాత అది ఎలా పడితే అలా వెళ్ళిపోయింది అని నేను అనను, మా వాళ్ళందరూ కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే మా మీద కాన్ఫిడెన్స్ ఉంది సార్. అది ఇంకో ఏ సంస్థ వేసినా, ఏ చిన్న సేవా సంస్థలు వేసినా ఫస్ట్ అర్జెంట్ గా వాళ్ళు ఎర్రగడ్డలో పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని ఎందుకు నమ్మారంటే, మేము 5 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు అలాంటివి, మేము 5 సంవత్సరాలుగా జనాల్లోకి వెళ్ళిన విధానం అలాంటిది, అంత కష్టపడ్డాం సార్. మరి అప్పుడు మాకు రైట్ అంటే వాళ్ళు చేయగలరని నమ్మారు సార్, 80% నమ్మారు, ఒక 20% ఊహాగానం చేశారు సార్. ఆ హీరో పక్కన ఉండే ఒక టీంలో సభ్యుడు, నేను పేర్లు ఎత్తను, సగం తెలుసుకొని ఎన్టీఆర్ గారికి ఏం చెప్పారో తెలుసు సార్. ఆబ్వియస్లీ సార్ ఎన్టీఆర్ గారిని మేము పూర్తిగా అర్థం చేసుకుంటాం, విశ్వసిస్తున్నాం, ఇందులో ఎటువంటి తప్పు లేదు సార్. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నప్పుడు కథనాలు ఆయన తప్పకుండా రెస్పాండ్ అవ్వాలి, మా పేరు వేసినందుకు కూడా మేము ఎక్కడ బాధపడట్లేదు. ఆ రోజు 13వ తారీఖు మే ఎన్టీఆర్ గారు లెటర్ వదిలేదు, నా పేరు చెప్పి ఎవరన్నా విరాళాలు అడుగుతుంటే వాళ్ళకి ఇవ్వద్దు, తస్మాత్ జాగ్రత్త, అధికారికంగా ఏ సేవ అయినా మా నుంచే నడుస్తుంది. ఇక్కడ ఎక్కడ రా ఎన్టీఆర్ అని మెన్షన్ చేయలేదు, మేము డొనేషన్ తీసుకున్నట్టు లేదు. ఈ లెటర్ మా ఆర్గనైజేషన్ విపరీతంగా డ్యామేజ్ చేసేసిద్దని చాలా మంది అనుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మమ్మల్ని విడిచి వెళ్ళలేదు సార్. కథనాలు వచ్చినాయి మళ్ళీ, అక్కడ కూడా ఒక సోకాల్ బ్యాచ్ ఎప్పుడు మా మీద పడుతుంటారు, మేము వదిలేసాం. పక్క రోజు పొద్దున్న 14వ తారీఖు మళ్ళీ అదే మేము రిటర్న్ ప్రెస్ స్టేట్మెంట్ వేసాం. మేము గత 3 సంవత్సరాల నుంచి ఎవరైనా మా పేరు చెప్పి డొనేషన్లు పెడుతుంటే ఏం చెప్పండి బాబు అని మా దగ్గరికి తీసుకురమ్మనంటే, మీరు ఇలాంటి ఒక స్టేట్మెంట్ వద్దు, ఇది మా వైపు తిప్పినట్టు క్రియేట్ అవుతుంది, దయచేసి తస్మాత్ జాగ్రత్త చూసుకోండి, ఎన్టీఆర్ గారి స్టేట్మెంట్ మనం ఏకీభవిస్తున్నాం అని పెట్టు. ఇది 2021లో మేము 23లో వేసిన ట్వీట్, ఎవరన్నా మా పేరు చెప్పి డొనేషన్లు అడిగితే మాకు చెప్పండి. ఇది 2020లో వేసిన ట్వీట్, మా మీద ఎవరైనా డొనేషన్లు అడిగితే మాకు చెప్పండి అని. ఇంకా ఇన్ని వచ్చాక సార్ ఎన్నో ఆర్టికల్స్ సార్, నేను అన్ని ప్రింట్లు తీలేను. 100 కోట్ల స్కామ్, తర్వాత పోతే దొంగల ముఠాని అరికట్టిన ఎన్టీఆర్, జోబు దొంగలను అరికట్టిన ఎన్టీఆర్, ఫ్యాన్స్ ముసుగులో దొంగల ముఠ, ఇవన్నీ ఎందుకు సార్? అసలు కాదు, నాకు ఒక విషయం చెప్పండి, నాకు ఇదంతా వింటుంటే నాకు ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎన్టీఆర్కి సంబంధం లేకుండానే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనే పేరుతో జరుగుతున్న ఆధిపత్య పోరులో జరిగిన వ్యవహారం ఇదంతా. ఒక ఫ్యాన్స్ వస్తుందని ఇంకో ఫ్యాన్స్ కౌంటర్ చేయడము, మా ఆధిపత్యం పోతుందని, ఇట్లా రకరకాలుగా. అవును, నిస్సందేహంగా సార్. ఇప్పుడు మనం కొన్ని ఫ్రాంక్ గా మాట్లాడుకోండి, పేర్లు ఎత్తాం. ఇప్పుడు ఒక మనిషి మనతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ ట్రీట్మెంట్ మనకు అర్థమైపోతుంది. మొన్న ఒక తిరుపతి నుంచి చేసిన పెద్ద మనిషి కూడా ఆయన ఎలా మాట్లాడారు, ఎవరు రాకూడదు, ఆయన ఒక్కడే ఉండాలి, ఆయనకే చెప్పి చేయాలి. ఆయన ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ కి మేము చెప్పుకోలేదు సార్ ఇప్పుడు దాకా మా ప్రోగ్రామ్. ఒరే బాబు అది చెప్తాం వినండి రా అని అందరికీ ఆ వేదిక క్రియేట్ చేసి పెడితే అది చేయకుండా ఆపేస్తాం, మిమ్మల్ని కొట్టిస్తాం, మీరు అసలు తాజ్ పగల కొడతాం. తాజ్ హోటల్ మేనేజ్మెంట్ కి ఎంత భయం వేసింది సార్? మేము ఆల్రెడీ అడ్వాన్స్ కట్టుకుని ఉన్నాం, మీడియా మిత్రులు అందరికీ చెప్పుకున్నాం, అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళకి ఆధిపత్య పోరు అంటారా, మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు సార్. హీరో గారికి వీరు ఎటువంటి విషయాలు వాళ్ళు చెవులో వేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు సార్. 4 సంవత్సరాల ఆవేదన సార్ ఇది. నాకు నిజంగా మీ ప్లాట్ఫామ్ మీద 10 మందికి తెలుస్తుందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నిజంగా మీ టీం నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఓకే ఇప్పుడు చెప్పుకుందాం, ఎందుకంటే ఆ లెటర్ వచ్చిన తర్వాత మేము సైలెంట్ గా ఉన్నాం, ఓకే చూద్దామని. ఎందుకంటే మనం తప్పు చేయలేదు సార్. ఇప్పుడు గబగబా ట్వీట్లు వేసేసుకొని వీడియోలు పెట్టేసుకుని అన్నీ ఎందుకు సార్? అది ఏబిఎన్ లాంటి ఛానల్ ద్వారా అది జనాల్లోకి వెళ్ళాలి. మేము ఎంత కష్టపడ్డాం, మా వాలంటీర్లు ఎంత నెత్తురు పెట్టారు. ఎన్టీఆర్ మీల్ గురించి తెలుసా సార్? ఇది మరింత రక్కస్ జరుగుతున్నప్పుడు ఈ 1 వీక్ 10 డేస్ నుంచి మీరు రాజీవ్ కనకాల గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా సార్? ఒకటి సార్, రాజీవ్ కనకాల గారిది మాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. అప్పుడు ఒక ఫ్యాన్స్ అధ్యక్షుడే, ఆయన పేర్లు ఎందుకు సార్, ఆయనే మమ్మల్ని తీసుకెళ్లి ఇదిగో వీళ్ళు ఇలా వచ్చారు, కష్టపడతారు,
చేయండి అంటే చేశారు అంతే. ట్విట్టర్ డిఎం తప్పితే ఆయన నెంబర్ లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, హీరో చుట్టుపక్కల ఉండే కుడి భుజం ఎడమ భుజం అని చెప్పుకుంటా ఉండే నలుగురే నిద్రలేస్తే హీరో గారితో అన్ని చోట్ల బయట సోషల్ మీడియాలో కనపడే న్యూస్ లో కనపడే వాళ్ళే మా వల్ల కాదు ఎన్టీఆర్ ఎవరిని కలవరు అని చెప్తున్నారు సార్. నిజంగా ఎన్టీఆర్ గారు కలవన్నారు సార్ మమ్మల్ని అంటే నేను ఇది ఎన్టీఆర్ గారిని అడుగుతున్నాను సార్. అన్న నిజంగా మీ వరకు ఎంతవరకు వచ్చింది ఈ విషయం, అంటే మా గురించి ఎంతవరకు నెరేషన్ వచ్చింది, ఎలా వచ్చింది నెరేషన్? నా భయం అదే సార్. డైరెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏం అడగదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? బి ఓపెన్ సార్. నిన్న రాత్రి కూడా హీరో టీం నుంచి ఒకళ్ళ కాల్ చేసి అరగంట మాట్లాడారు. లెటర్ వదలాలా వద్దా. రెండోది పోతే ఆపాలి ప్రెస్ మీట్ ఏం చేస్తాను అన్న. ఒకటి మనం చేసిన మీతో మాట్లాడారా ఎన్టీఆర్ టీం నుంచి? ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి. ఆయన చెప్పిన తర్వాత ఈ లెటర్లు ఇవన్నీ రావడం జరిగినాయి. ఓకే అంటే ఆయన అందరికీ తెలుస్తారు, ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఎప్పుడు హీరో పక్కన తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఇది ఆపాలంటే ఏం చేయాలి అన్నాడు. మేము లెటర్ వదులుతాం అన్న. రెండోసారి తప్పు చేయకండి. మే 12 వదిలి చాలా తప్పు చేశాం. మళ్ళీ రెండోసారి ఆ తప్పు వద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా మనం క్రియేట్ చేసింది కాదు, మేమే క్లియర్ చేసాం. ఆపాలంటే ఏం చేయాలన్న. సరే అన్న, నిజంగా హీరో గారికి ఇది డ్యామేజ్ గా ఆయన ఫీల్ అవుతున్నాడు అని అనిపిస్తే నేను హీరో గారిని కలిసి హీరో గారికి కాన్సెప్ట్ చెప్పేసి ఆయన ఆపేయమంటే ఆపేస్తాను. ప్రెస్ మీట్ లాంటిది ఏమొద్దు, ప్రోగ్రామ్ సజావంగా చేసుకుని వెళ్ళిపోదాం. ఆయన ఏం చెప్తే అదన్నా. ఆయన పిలిచి ఇప్పటికిప్పుడు వేవి నువ్వు వద్దు ఆపే అంటే నా హీరో మొదలు పెట్టమంటే మొదలు పెట్టానన్నా. నా హీరో ఆపమంటే ఆపనా? నా హీరోని దాటి వెళ్ళిపోతామా మేము? నేనే కదా, నా వ్యవస్థలో జనరల్ బాడీ వెళ్ళదు, ఇన్ఛార్జీలు వెళ్ళరు, వాలంటీర్లు వెళ్ళరు. ఆయన చెప్తే చేయమన్న సేవల్ని వాళ్ళ ఆయనే ఖండించేలాగా రాయిపిచ్చే సాంప్రదాయం ఎవరు ఇచ్చారు ఈ పక్కన ఉండే వాళ్ళకి? ఇలా చెప్పాడు ఆయన. హీరో అయితే కలవరు, అది ఆయనే చెప్పేస్తాడు. హీరో అయితే కలవరంట, నాకు ఇంకో మనిషి చెప్పాడు అన్నాడు. సరే అన్న, లెటర్ ఏమన్నాడు, పొద్దున్న లేచి లెటర్ వేశారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అసలు మేమేదో ఆయన కలిసి ఆయన కూర్చొని వివరణ చెప్పుకొని ఉంటే ఇదంతా మాది కాదన్నా. గ్లాడ్ ఆయన వాళ్ళు